చిలక పలుకులు. శ్రీధర్కు పక్షులు వేటాడడం సరదా. ఒకసారి అతను అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు మీద చాలా చిలుకలు కనిపించాయి. అతనికి ఎప్పటి నుండో ఒక చిలుకను పెంచుకోవాలనే కోరిక ఉంది. కొన్ని ధాన్యం గింజలు పెట్టి చెట్టు కింద నేల మీద చల్లి వాటి మీద పచ్చని వల వేశాడు. చాలా జాగ్రత్తగా చూస్తే కానీ అక్కడ వల ఉందనే విషయం తెలీదు. వల పన్నడం అయ్యాక ఆ చెట్టు వెనక్కి నిశ్శబ్దంగా మాటు వేశాడు. కాసేపు గడిచాక 2 చిలుకలు నేల మీదున్న గింజలను పసిగట్టాయి. ఎన్ని గింజలో, భలే భలే అంటూ కిందకు రివ్వున దిగొంది ఒక చిలుక. ఆగు నేస్తం, ఈ అడవిలో ఒక చెట్టు కింద ధాన్యం రావడం ఆశ్చర్యంగా లేదు అని హెచ్చరించింది రెండో చిలుక. తిండి చూసిన తొందరలో దానికి ఆ మాటలు చెవికెక్కలేదు. నేల మీద వాలడం, వలలో చిక్కుబడిపోవటం వెంటనే జరిగిపోయాయి. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు వినలేదు. దేనికైనా అంత తొందర పనికిరాదు. ఆ వలకి కొంచెం దూరంగా నేల మీద వాలుతూ అంది రెండో చిలుక. నిజమే, చాలా తొందరపడ్డాను. ఇప్పుడు విచారించి ఏం లాభం? జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కదా అని కన్నీళ్లు పెట్టుకుంది మొదటి చిలక. ఇంతలో చెట్టు చాటు నుంచి యువతలకు వచ్చాడు శ్రీధర్. అతన్ని చూడగానే రెండో చిలక చెట్టుపైకి ఎగిరిపోయింది. అతను వలలో చిక్కుకున్న చిలుకను బయటికి తీయడం, ఒక పంజరంలో బంధించడం చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయింది రెండో చిలక. శ్రీధర్ చిలుకను తన ఇంటికి తీసుకెళ్లి ఒక పంజరంలో పెట్టాడు. అతని పిల్లలు దాన్ని చూసి ఎంతో సంతోషించారు. ఆ రోజు నుండి ఆ ఇంట్లో బందీ అయింది చిలుక. ఎన్నో రకరకాల పండ్లు తినడానికి ఇచ్చేవారు. కానీ స్వేచ్ఛ లేని ఆ జీవితం ఆత్మహత్యతో సమానంగా భావించింది ఆ చిలుక. కానీ ఏం చేయలేని పరిస్థితి. ప్రతి క్షణం తన దుస్థితికి చింతిస్తూ రోజులు గడిచాయి. శ్రీధర్ ఆ చిలుకకు చిన్న చిన్న మాటలు పలకడానికి ప్రతిరోజు నేర్పించేవాడు. హలో, నమస్కారం, రండి అని చిన్న చిన్న పదాలు నేర్చుకుంది చిలుక. శ్రీధర్ దాన్ని ముందు గదిలో ఉంచి తన ఇంటికి వచ్చే బంధువులకు, స్నేహితులకు చిలక పలుకులు వినిపించి అందరి చేత ప్రశంసలు పొందసాగాడు. చిలకను చూసి అందరూ ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ చిలకకు మాత్రం ఎంతో విషాదంగా ఉండేది. ఒరే, మీ ఆనందం పాడుగాను, నన్ను వదిలేయండిరా, నేను మీలా స్వేచ్ఛగా బతుకుతాను అని మనసులోనే ఆక్రోధించింది. కానీ తన భావం వాళ్ళకి తెలియజేయడానికి దానికి అంత భాష రాదు. ఒకరోజు శ్రీధర్ని అతని కొడుకు బాగా విసిగించడంతో వాడి వీపు మీద ఒకటి పీకి, చంపేస్తాను రాస్కెల్, గెటౌట్ అంటూ కోపంగా తిట్టాడు. అది విన్న చిలుక శ్రీధర్ తిట్టడంతో ఏడుస్తూ ఆ పిల్లవాడు బయటికి వెళ్ళిపోవడం చూసింది. వెంటనే దాని మనసులో ఒక ఆలోచన పుట్టింది. చంపేస్తాను రాస్కెల్, గెటౌట్ అన్న ఆ పదాలని పదే పదే మననం చేసుకుంది. రాత్రంతా అది తను నేర్చుకున్న మిగతా మాటలు మర్చిపోయి ఆ ఒక్క పదమే కంఠతంగా వచ్చేలాగా మనన చేసుకుంటూనే ఉంది. మర్నాడు శ్రీధర్ వాళ్ళ ఆఫీసర్ ఇంటికి వచ్చాడు. ఏందయ్యా, నీ దగ్గర ఒక మాట్లాడే చిలక ఉందని విన్నాను, చూపించు అని ఆసక్తిగా అడిగాడు. శ్రీధర్ ఆయనకి ఎంతో గర్వంగా తన చిలకను చూపించి సార్కి హలో చెప్పు అన్నాడు. వెంటనే చిలుక చంపేస్తాను రాస్కెల్, గెటౌట్ అంటూ ముద్దుగా పలికింది. ఆ మాటలు విని ఆఫీసర్ ముఖం అవమానంతో ఎర్రబడింది. శ్రీధర్ కంగారు పడి వారిస్తున్నా చిలుక వినలేదు. రాస్కెల్, గెటౌట్ గెటౌట్ అని అంటూనే ఉంది. ఆఫీసర్ కోపంగా వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి అదే తంతు. ఎవరింటికొచ్చినా ఆ చిలుక గెటౌట్ రాస్కెల్, చంపేస్తాను రాస్కెల్ అని గట్టిగా అరిచేది. దానితో ఎవరైనా తన ఇంటికి పిలవాలంటే భయపడే స్థితికి వచ్చాడు శ్రీధర్. ఏంటయ్యా, చిలుకకు మంచి మాటలు నేర్పించాలి కానీ తిట్లు నేర్పిస్తారు అని చాలామంది శ్రీధర్ని ముఖం మీదే చివాట్లు వేసేశారు. చిలక చేత ఆ మాటలు మాన్పించాలని ఎంతో ప్రయత్నించాడు శ్రీధర్. అది నేర్చుకోకపోగా మరింతగా రెచ్చిపోయి అవే మాటలు పదే పదే అనసాగింది. దీంతో అతను ఇక ఆ చిలకను ఇంట్లో ఉంచకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు ఉదయాన్నే ఊరి బయటకు పంజరం తీసుకెళ్లి చిలుకను వదిలేశాడు. తన ఎత్తు పారినందుకు సంతోషిస్తూ ఆ చిలుక అరణ్యం వైపు హాయిగా ఎగిరిపోయింది. అందుకే అపాయం వచ్చినప్పుడు ఉపాయం చేయాలి, అప్పుడే ప్రమాదం నుండి బయటపడతాం.